హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో లేట్ చేయకుండా 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ నేను చేసిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం. అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఒక 3 స్టాక్స్, ఇక్కడ ఒక 3 స్టాక్స్ లూజర్స్ అండ్ గెయినర్స్లో తీసుకొని డిస్కస్ చేద్దాము ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. అవి కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో బిట్ కాయిన్ కానీ, డో జోన్స్ కానీ, ఒకసారి గోల్డ్ కూడా అన్ని 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ అనేవి డిస్కస్ చేసేద్దాం. ఓకే, అండ్ మీరు చూస్తున్నారు కదా లెవెల్స్ ఎలా గీసుకోవాలి, లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. సో ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలనే దానికి ఒక వీడియో చేసి పెట్టాను. ఓకే, ఆల్రెడీ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఓకే, ప్రతి వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది. ఏం లేదు, ఒక ఎక్సెల్ షీట్ పెట్టాను, దానిలో మనకి క్లోజింగ్ ప్రైస్ చేస్తే, నిన్న క్లోజింగ్ ప్రైస్ చేస్తే ఇవాళ లెవెల్స్ వచ్చేస్తాయి ట్రేడ్ చేయడానికి. అది మీరు గీసుకొని ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. అది విషయం కాదు, మెయిన్ ఏంటంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఎంట్రీ ఎలా ఇవ్వాలి అనేది మన కాన్సెప్ట్. యాక్చువల్లీ మన ఈ ట్రేడింగ్ ఛానల్లో, ఫినాన్సర్లో డైలీ అదే డిస్కస్ చేస్తాను. ఓకే, సో అవే మనకి ఈజీగా ట్రేడ్ ఎలా చేయాలనేది అర్థం అవ్వాలి. అలా అర్థమైతేనే మనం ఈజీగా స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఎంట్రీ కరెక్ట్గా చేస్తే ఎగ్జిట్ మనం తొందరగా చేయొచ్చు, కొంచెం లేట్గా చేయొచ్చు. ఓకే, బట్ ఎంట్రీ పర్ఫెక్ట్ ఉండాలండి నా దృష్టిలో. ఎంట్రీ పర్ఫెక్ట్ ఉంటే మన ట్రెండ్ని ఐడెంటిఫై చేసినట్టు మనం. ఓకే, దాని తర్వాత లెవెల్స్ అనేది ఎగ్జిట్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతే సింపుల్గా ఉండాలి, ఎక్కువ కాన్సెప్ట్ ఉండదు. ఇండికేటర్స్ గీసి కానీ, పెద్ద పెద్ద అంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసి కానీ, సింథటిక్ ట్రేడింగ్ అంటారు. ఎట్లా అంటే ఇక్కడ బై చేస్తారు, సెల్ చేస్తారు, వచ్చే ప్రాఫిట్గా చూసుకుంటారు. అట్లా కాదు, మన ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఎప్పుడైనా ఇది పర్మనెంట్ మార్కెట్లో. అంతేగాని నేను కొత్త కొత్త స్ట్రాటజీస్ కనిపెట్టడం, దాన్ని ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు చూసారా 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, ఇది ఓపెనింగ్. ఓకే, ఇక్కడ నిఫ్టీని చూస్తే నేను ఒక పెద్ద బ్లండర్ చేశాను. ఓకే, ఇవాళ పెద్ద బ్లండర్ చేశాను. ఓకే, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, నిఫ్టీ. ఓకే, బట్ నేనేం తప్పు చేశానంటే బ్యాంక్ నిఫ్టీని ఫాలో అయ్యాను. ఓకే, నేను ఒక్కొక్కసారి తప్పు జరుగుతూ ఉంటుంది ప్రతిసారి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 సింక్లో ఉండాలండి. ఓకే, అప్పుడే ట్రేడ్ పర్ఫెక్ట్లో ఉంటుంది. ఇది డిఫరెంట్ ఉందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నిఫ్టీకి ఇవ్వాలి, మనం ఫాలో అవ్వాలి. ఓకే, అంటే ట్రేడ్ చేయాలంటే. ఓకే, ఇక్కడ 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ సెల్ చేయాల్సింది. ఇక్కడ సెల్ చేస్తే, ఓకే, ఇక్కడ సెల్ చేస్తే నెక్స్ట్ మనకి టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్కి మిడ్, లేదంటే ఇది రీచ్ అయినాక నెక్స్ట్ ఇది టార్గెట్. ఓకే, క్లియర్ కదా. నేనేం చేశానంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేశాను. ఎందుకు బై చేశానంటే గ్రీన్ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా మూమెంట్. ఇది కూడా ఆల్రెడీ రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఇది ఈ గ్యాప్ అప్ ఏదైతే అయిందో గ్యాప్ని ఫిల్ చేసి పైకి వెళ్తుందేమో అని నేను అనుకున్నాను. లేదు, తప్పు, చాలా తప్పు. ఓకే, అదేం చేసిందంటే ఈ పడ్డది, ఇక్కడ 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఓకే, ఇక్కడ నేను సెల్ చేయాల్సింది, కానీ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళి మళ్ళీ కింద పడ్డది. ఓకే, నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బై చేశాను. ఓకే, ఇక్కడ బై చేశాను, ఇక్కడ మళ్ళీ రివర్స్ అయ్యి కింద పడ్డది. ఓకే, మళ్ళీ నేనేం చేశాను, ఇక్కడే నేను యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తే, అంటే బ్యాంక్ నిఫ్టీకి సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఈ లెవెల్ అయితే హిట్ కాలేదు. ఓకే, బట్ ఇక్కడికి వచ్చింది, ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ నేను చేసిన తప్ప ఏంటి, ఇక్కడ బై చేసినాక పైకి వెళ్ళింది, మళ్ళీ ట్రెండ్ రివర్స్, ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది. అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ చేసిందను. ఓకే, ఇక్కడ మళ్ళీ సెల్ చేశాను, ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, అంటే నేను ఇక్కడ వరకు వచ్చినప్పుడు అట్లీస్ట్ నేనేమనుకున్నాను అంటే ఈ లెవెల్ కింద ఎక్కడ వస్తే ఎగ్జిట్ అయిపోతాం, అట్లీస్ట్ ఈ లెవెల్ హిట్ అయ్యి కింద ఎక్కడనో వస్తే ఎగ్జిట్ అయిపోతాం అనుకున్నాను. ఓకే, అది కాలేదు, మళ్ళీ రివర్సే పైకి వెళ్ళింది. నాకెందుకురా బాబోయ్ అని నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇట్లా ఓవరాల్ చూస్తే మీరు సైడ్ వేస్ మార్కెట్ మీరు. సో ఇలాంటి మార్కెట్లో ట్రేడ్ చేయడం కష్టమే. ఒకసారి లాస్ వస్తే మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోతాను, ఇంకో ట్రేడ్ తీసుకుంటాను. అంటే ఒకసారి ఫస్ట్ లాస్ వస్తుంది, ఇంకో ట్రేడ్ పొజిషన్ రివర్స్ చేసుకుంటాను. అక్కడ రివర్స్ అయ్యి మనం అనుకున్నది అవ్వలేదు, టార్గెట్ అచీవ్ అవ్వట్లేదు, లాస్ అంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది. ఓకే, కానీ కరెక్ట్గా ట్రేడ్ చేయాల్సిన పద్ధతి చెప్తాను. ఓకే, నిఫ్టీ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, ఇక్కడ సెల్ చేస్తాం. అది నిఫ్టీ కానీ, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కానీ, అంటే ఇక్కడ 2 రెడ్ క్యాన్స్ పడంగానే ఇక్కడ సెల్ చేస్తాం, అంటే ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పైకి వెళ్ళింది, కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. పైకి వెళ్తున్నప్పుడు మనకి లాస్లో కనిపిస్తుంది, కానీ కిందికి వచ్చి పడ్డది. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా మన లెవెల్ జనరల్లీ ఈ నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉంటే టార్గెట్ అనుకుంటాం కదా, అది పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చి హిట్ అయిపోయింది బేసికలీ టార్గెట్ మనకి. నెక్స్ట్ ఇప్పుడు
టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. ఓకే, గెయినర్స్ చూద్దాము. ఎనీవేస్ మార్కెట్ సైడ్ వేస్ కదా ఇవాళ. కోల్ ఇండియా అంటే స్టాక్, కోల్ ఇండియా. ఓకే, ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేశాను కదా. ఓకే, ఇక్కడ మీరు చూస్తే 2 లెవెల్స్ కనిపిస్తున్నాయి, పైన ఒక లెవెల్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, ఆటోమేటెడ్ లెవెల్స్ గీస్తున్నాను నేను ఆల్రెడీ. ఓకే, సో ఈ 2 ఒక గ్రీన్ క్యాన్ పడ్డది. ఈ గ్రీన్ క్యాన్ పడ్డంగానే క్లియర్ అవ్వాలి మనం పైకి వెళ్తుంది మార్కెట్ ట్రెండ్ అనేది. ఎందుకంటే ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ అనేది చాలా క్రూషియల్ లెవెల్ అండి. ఓకే, ఇవి ఈ లెవెల్ దగ్గర వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి. ఆల్రెడీ మనకి నిన్న కూడా చూస్తే నిన్న ఏదైతుందో ఒక జోన్లో ఉంది, దానిపైన బ్లూని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది, బ్రేక్ అవ్వలేదు. బట్ ఇవాళ బ్రేక్అవుట్ చేసింది. ఓకే, ఇవాళ బ్రేక్అవుట్ చేసింది. అండ్ ఇంకో క్లారిటీ ఏంటంటే ఇంకో లెవెల్ రెడ్ లెవెల్. ఇది గ్రీన్ ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్, బ్లూ సెకండ్ ఇంపార్టెంట్ లెవెల్, రెడ్ ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది కదా, క్లియర్ కన్ఫర్మేషన్ తోటి మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టు నేను బై చేసేస్తాను. ఇట్లాంటి సిచ్యువేషన్ బై చేయగానే మనం పివట్ వేసుకొని ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. అంతేగాని మార్కెట్ మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా అని వెయిట్ చేసేంత వరకు మనం వెయిట్ చేయొద్దు. యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్లో చూసుకోవాలి పైన లెవెల్ ఉందో. లెవెల్ లేదు, ఇట్లాంటి టైంలో ఎక్కువ అంటే చచ్చిపోకుండా మనకి లెవెల్స్ ఇట్లా పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ లెవెల్స్ కూడా చూసుకోండి. మ్యాక్సిమం పివట్లో ఎగ్జిట్ అయిపోవడం ఉత్తమం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం. నెక్స్ట్ ఒక స్టాక్ వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే, సో శ్రీరామ్ ఫైనాన్స్ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం ఇవాళ. ఓకే, జూమ్ చేస్తున్నాను. ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ రెడ్. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఇనిషియల్లీ మార్కెట్ మనకి. ఓకే, కానీ నేనేం చేస్తానంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో 2 లెవెల్స్ మధ్య ఓపెన్ అయింది. ఒక గ్రీన్ రెడ్ యా. ఇప్పుడు మనకి ఒక గ్రీన్ క్యాండిల్ పడంగానే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కొంచెం పైకి వెళ్ళొచ్చని. తర్వాత రెడ్ పడ్డది, బట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది. చూసారా, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్. ఈ లెవెల్ ఒక సపోర్ట్, ఒక ఇన్విజిబుల్ సపోర్ట్. ఓకే, ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. మనం ఇక్కడ బై చేసేయచ్చు, ఇక్కడ బై చేసేయచ్చు. ఓకే, ఇక్కడ బై చేసినాక మన నెక్స్ట్ టార్గెట్ గ్రీన్ కదా, ఈజీగా హిట్ అయిపోయిందండి. ఓకే, దాని పైన కూడా వెళ్ళింది. ఈ బ్రేక్ చేసినాక మనం ఫస్ట్ ఈ లెవెల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా పైన ఇక్కడ సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, ఐటీసీ చూద్దాం. ఐటీసీ ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్. ఓకే, ఒక గ్రీన్ క్యాండిల్ పడంగానే ఫస్ట్ మనకి అంటే డిసైడ్ అవుతుంది కొంచెం పైకి వెళ్తుంది ట్రెండ్ అనేది. ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది బేసికలీ. ఓకే, ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. సో మళ్ళీ ఇక్కడ ఇచ్చింది కదా, ఈ లెవెల్ బ్రేక్ చేయకుండా గ్రీన్ పడదు. ఇక్కడ కన్ఫర్మేషన్ అనమాట మనం పైకి వెళ్ళొచ్చు అని. ఓకే, లేదా ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్ ఇప్పుడు ఏదైతే హైలో ఉందో మార్క్ చేసుకొని మనం ఎక్కడ బ్రేక్అవుట్ అయితే అక్కడ బై చేసుకోవచ్చు మనం. ఓకే, ఆర్ సెల్ చేసుకోవచ్చు వేస్ట్. బట్ ఈ లెవెల్ నుంచి రెడ్ పడి నేనైతే వెయిట్ చేస్తాను ఇక్కడ. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగే, బట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఒక రెడ్ పడ్డది. ఓకే, మనం ఒకసారి ప్రీవియస్ నిన్న కూడా చూద్దాము, ఒక సైడ్ వేస్ మార్కెట్. ఓకే, సైడ్ వే మార్కెట్ అంటే ఇవాళ ట్రెండీ అవ్వబోతుంది అని అర్థం. ఓకే, సైడ్ వే మార్కెట్ నిన్న ఇవాళ ట్రెండీ అవ్వబోతుంది అని అర్థం. గ్రీన్ రెడ్ ఇక్కడ గ్రీన్. ఈ గ్రీన్ ఫామ్ అవుతున్నప్పుడు కన్ఫర్మేషన్ లాగా నేను అనుకుంటాను బై చేయొచ్చు అని. ఆర్ఎల్స్ ఈ క్యాండిల్ పడ్డాక మనం బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక మనకి టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ గ్రీన్ అంటే ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ ఇంకా వెయిట్ చేస్తే బ్లూ లెవెల్ కూడా వచ్చింది మనకి. ఓకే, దానిపైన కూడా వెళ్ళింది అనమాట, ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, లూజర్స్కి వెళ్దాం. 3 స్టాక్స్ అయిపోయినాయి గెయినర్స్లో. ఇన్ఫీ. ఓకే, ఓకే, ఇన్ఫోసిస్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంకో రెడ్ క్లియర్ ట్రెండ్ నేను కిందికి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేయొచ్చండి, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డంగానే నేను సెకండ్ రెడ్ క్యాండిల్ సెల్ చేసేస్తానండి, క్లోజ్ అవ్వకుండానే సెల్ చేసినాక కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఓకే,
బ్లూ అనేది మన టార్గెట్, కానీ బ్లూ టార్గెట్ రీచ్ కాలేదు. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఓకే, లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు మనం, ఓకే. దాని తర్వాత పైకి వెళ్ళింది, ట్రెండ్ రివర్స్ అయింది, ఉన్న ప్రాఫిట్ దొబ్బింది, ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ స్టాక్ ఒక రెడ్ క్యాండిల్, నెక్స్ట్ రెడ్ పడేలోపు నాకు కన్ఫర్మ్ అయింది కిందికి వెళ్తున్నాను అని, ఓకే. ఇంకా నాకు తెలిసిపోతుందండి, ఇంకా ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడగానే ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది అంతా కిందికి వెళ్తుందని. ఎందుకంటున్నా అంటే ఈ క్యాండిల్ బ్రేక్ అవుతున్నట్టు ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా ఇక్కడ, ఓకే. మీకు కొంచెం జూమ్ చేస్తాను, ఓకే. రెడ్ క్యాండిల్ ఇక్కడ సెల్ చేసేయచ్చు, మన బ్లూ మన టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. ఇంకా వెయిట్ చేస్తే కింద వరకు వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ కూడా అవ్వచ్చు మనం, బట్ తొందరగా ఎగ్జిట్ అయిపోతాం మనం, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, అదాని పోర్ట్స్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్, అంత ఈజీ కాదు. ఫస్ట్ ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, ఎవరైనా బై చేయాల్సిందే. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వస్తుంది గ్రీన్ తర్వాత ఈ మింట్, దాని తర్వాత ఈ లెవెల్, ఓకే. సింపుల్ కదా. కానీ మనం ఇక్కడ బై చేసినాక ఎక్కడికి వెళ్ళి ఈ టచ్ అవ్వకుండానే రివర్స్ అయ్యి కిందికి వచ్చింది కదా. ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఇక్కడ ఈ క్యాండిల్ మిడ్ వచ్చిందో ఇక్కడ బ్రేక్ అవుతున్నప్పుడు నేను క్లియర్గా డిసైడ్ అవుతాను, ఎస్ పొజిషన్ అనేది రివర్స్ చేయాలి, అప్పుడు నేను సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అంటే మళ్ళీ వచ్చి పైకి వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళింది, మన టెన్షన్ క్రియేట్ చేసింది. దాని తర్వాత ఇంకా నో లుక్ బ్యాక్ కింద పడిపోయింది. ఫస్ట్ ప్రాఫిట్ని రికార్డ్ చేస్తాం, ఇక్కడ వరకు హిట్ అయితే మన ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఓకే. అంతే, ఇంకా ఇంకో ట్రేడ్ లేదనమాట. సో ఇది టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్, ఓకే. ఓకే, ఇప్పుడు బిట్కాయిన్ చూద్దాం మనం. బిట్కాయిన్ ట్రేడ్ మార్నింగ్ ఎట్లా ఓపెన్ అయింది, ఇక్కడ ఏంటనేది కథ. మార్నింగ్ ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేస్తాను దీని మీద, మీరు మిస్ అయితే ఇది చూడండి. సో ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ ఒక లెవెల్ గీసుకుంటాను నేను, ఓకే. నెక్స్ట్ ఇది గీసుకున్నాక ఇక్కడ ఒక లెవెల్ గీసుకుంటాను, ఇది అంతే. లేదు, ఇక్కడ ఒక లెవెల్, నెక్స్ట్ ఇంకో లెవెల్ ఇక్కడ, ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లెవెల్ ఎటు బ్రేక్ అయిందో ఇది ఓపెనింగ్ అనమాట, ఇది ఓపెనింగ్ కదా. ఇప్పుడు లెవెల్ ఎటు బ్రేక్ అయితే నేను బై చేస్తాను, క్లియర్ కదా, ఓకే. ఈ లెవెల్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. ఆయన కొంచెం జూమ్ చేస్తాను, ఒక రెడ్ గ్రీన్ రెడ్, ఓకే. ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ బై చేస్తాను, ఇక్కడ సమ్వేర్ ఆర్ ఇక్కడ సమ్వేర్, ఇక్కడ కానీ ఇక్కడ బై చేసినాక పై వరకు వెళ్ళింది. బట్ ఇక్కడ నేనైతే ఒక పాయింట్ వచ్చిందో ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ పైకి వెళ్ళి రివర్స్ అయ్యి మళ్ళీ పడిపోయింది, ఓకే. సో రివర్స్ అయ్యి పడడానికి ఛాన్స్ ఉంది కదా. ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ బై చేసినాక నెక్స్ట్ లెవెల్ ఇది హిట్ అవుతుంది గ్యారంటీ ప్రతిసారి ఉండదండి, ఓకే. ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు స్టాక్ మార్కెట్లో. మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్ కింద ఇచ్చిందో ఇక్కడ సెల్ చేస్తాను, ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, ఓకే. ఆల్రెడీ లాస్లో ఉంటాం, మంచి టార్గెట్ అంటే నా నో ప్రాఫిట్ నో లాస్ అవ్వాలి, కొంచెం ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ తీసుకొని ఇంటికి వెళ్తాను. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ సెల్ చేస్తాను బేసికలీ, ఓకే. ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్ హిట్ అయింది ఈజీగా, మళ్ళీ పైకి వెళ్ళింది, మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, కిందకి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈజీగా ఈ లెవెల్ హిట్ అయింది, ఓకే. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తానంటే మనకి ఈ లెవెల్ కింద ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, మనకి టార్గెట్ అంటే ఎగ్జిట్ కానీ లేదు మళ్ళీ రివర్స్ ఇక్కడ వరకు వచ్చింది అంటే పైకి వెళ్ళింది, అంతే ఎగ్జిట్ అనమాట, ఓకే. అంతే ఇవాళ బిట్కాయిన్ ట్రేడ్. ఒకసారి డో జోన్స్ చూద్దాం. డో జోన్స్ ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు, సో నేనేం చేస్తాను నిన్న ట్రేడ్ చూద్దాం మనం, ఓకే. ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ బై చేస్తామండి. ఇక్కడ బై చేసినాక ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి వచ్చింది కదా, కానీ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. మనం హోల్డ్ చేస్తాం అనమాట. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఈ గ్యాప్ అప్ ఏదైతే అయిందో ఈ గ్యాప్ అప్ వచ్చి మళ్ళీ ఫిల్ చేయడానికి వచ్చిందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం, ఓకే.
నేను ఇక్కడ కూడా పేషెన్స్గా వెయిట్ చేస్తాను. పేషెన్స్గా వెయిట్ చేసినాక నెక్స్ట్ ఈజీగా పైకి వెళ్ళింది మనం ఇక్కడ బై చేస్తాం కాబట్టి అట్లీస్ట్ ఇక్కడన్నా ఎగ్జిట్ అయిపోతాం అంతే. దాని తర్వాత బూమ్ అంతే ట్రేడ్ అయ్యింది. నెక్స్ట్ ఒకసారి క్రూడ్ ఆయిల్ చూద్దామా. ఓకే, క్రూడ్ ఆయిల్ ఇక్కడ ఓపెన్ అయింది 1 minute టైం ఫ్రేమ్. ఇక్కడ బై చేస్తే మనకి గ్రీన్ క్యాన్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ బై చేస్తే మళ్ళీ కింద వరకు వచ్చింది, మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, మనం ట్రాప్ చేయడానికి ట్రై చేసింది, మళ్ళీ రివర్స్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ కిందకి వచ్చింది, వెయిట్ చేస్తాం, పైన వరకు హిట్ అయితే మన టార్గెట్లో వస్తుంది అంతే. ఒకసారి గోల్డ్ కూడా చూద్దాం. గోల్డ్ కంప్లీట్ సైడ్ వేస్ అండి. ఇవాళ ట్రేడ్ చేయడం ఉత్తమం, లేదంటే బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది మనకి. ఒక రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తే పై వరకు వెళ్ళింది ఇక్కడ, కానీ పేషెన్స్గా వెయిట్ చేస్తాం. వచ్చినప్పుడు అది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే ట్రేడ్ చేయాలనుకుంటే బెటర్ ట్రేడ్ చేయకపోవడం ఉత్తమం. కన్ఫ్యూజన్ బట్ ట్రేడ్ చేస్తాం తెలియదండి అది ఎక్కడ మూవ్ అవుతుందో, సైడ్ వేస్ అయిందో ట్రేడింగ్ మార్కెట్ అనేది. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఇన్వెస్టింగ్ స్టాక్స్ చూద్దాం లాంగ్ టర్మ్లో బై చేయాల్సినవి. ఓకే, లాంగ్ టర్మ్ని ఒక మంచి స్టాక్ అండి వోల్టా స్టాక్. ఓకే, మన టెక్నికల్స్ పరంగా చూద్దాం. ఓకే, రేపటి నుంచి ఫండమెంటల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇది 200 EMA దగ్గర ఉంది. ఓకే, మనకి RSI కూడా లోకి హిట్ అయ్యి పైకి మూవ్ అయింది కదా, ఇక్కడ బై చేయొచ్చు. అంటే మంచి పొజిషన్ లాగా అనిపిస్తుంది. ఇది ఎంత % డిస్కౌంట్ వచ్చిందో లేదు చూద్దాము. సో 28% డిస్కౌంట్, ఆల్మోస్ట్ 29% అనుకోండి, 29% డిస్కౌంట్లో కనిపిస్తుంది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం. ఇంకో స్టాక్ వచ్చేసరికి మనకి మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్. ఓకే, సో ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఈ 200 EMA మీద ఆడుకుంటుంది ఇక్కడ. ఓకే, సో గుడ్ టైమ్ టు బై చేసుకొని కొంచెం హోల్డ్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ రోజులు హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎంత % డిస్కౌంట్ అనేది చూద్దాము. ఓకే, సో 41.31% డిస్కౌంట్. ఓకే, తీసుకోండి 42% రఫ్గా. సో ఇది లాంగ్ టర్మ్ బాగుంటుంది ఇక్కడ బై చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఇది పైకి వెళ్ళింది, మంచి హై ఇచ్చి మంచి లో పడ్డది, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఓకే, కానీ ఇది ఓపెనింగ్ లెవెల్ ఏదైతే 2021 ప్రైస్ లిస్ట్ అయిందో ఇక్కడ పైన ట్రేడ్ అవుతుంది. ఇంకా కిందికి వెళ్తే మనం ఆలోచించాలి. ఓకే, అండ్ RSI కూడా మనకు ఆల్మోస్ట్ కింద ఉంది. ఇక్కడ మన 2023లో లో, దాని తర్వాత మిడ్లోనే ఉంది. ఇక్కడ ఇట్స్ గుడ్ టు బై ఉంది. ఓకే, సో ఇది ఇవాళ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.